హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామన్నమాట. ఓకే. సో చాలా మంత్స్ తర్వాత, చాలా అంటే కొన్ని ఇయర్స్ తర్వాత అని కూడా అనుకోవచ్చు. ఇయర్స్ ఏం కాదులేండి, నేను మధ్యలో కనబడ్డాను. చాలా మంత్స్ తర్వాత నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు ఇంత లేట్ అయింది, ఎందుకు డిలే చేశాను అనేది నేను కొన్ని వీడియోస్లో మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ వస్తాను. మొత్తం ఒకటే వీడియోలో ఎందుకు అని చెప్పి నేను చెప్పట్లేదన్నమాట. అయితే యాక్చువల్లీ నేను మేజర్గా ఎందుకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు అని అంటే, నేను మధ్యలో కొన్ని వీడియోస్ పెట్టాను. అయితే దానికి కామెంట్స్ ఏమొచ్చాయి అని అంటే, వీళ్ళు మనీ తీసుకొని మోసం చేస్తున్నారు, వీళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయట్లేదు, ఇలాంటి కామెంట్స్ వచ్చాయన్నమాట. సో నిజంగానే కొన్ని క్రెడిట్ కార్డ్స్ వల్ల కొన్ని ఇష్యూస్ అయినాయి అన్నమాట. సో దానివల్ల కామెంట్స్ అనేవి వచ్చాయి. కానీ నాకైతే అర్థం కాలేదు, నా వీడియోకి క్రెడిట్ కార్డ్ దానికి పర్సనల్ దానికి ఇంత బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పి నేను ఎందుకు మొత్తం సాల్వ్ అయ్యేదాకా, నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేదాకా నేను వీడియోస్ అప్లోడ్ చేయకుండానే నేను ఇప్పటి వరకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో మధ్యలో మా కనిష్ట పాప మాట్లాడుతుంది, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే. ఇప్పుడు మార్నింగ్ ఏంటి అని అంటే, మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఈరోజు మార్నింగ్ నేను 4 చపాతీస్ చేశాను. అండ్ అలాగే ఎస్టర్డే సండే, సో నేను కీమా కర్రీ చేశాను. అండ్ అలాగే కాళ్ళకూర కూడా చేశాను అనమాట. సో ఈరోజు నాకు మార్నింగ్ కొంచెం సిక్నెస్ ఉండే, అయితే కర్రీస్ ఉన్నాయి కదా అవి పెట్టేసి ఏమీ ఉండకలే అని చెప్పారు. అందుకే నేను ఈరోజు చపాతీస్ అండ్ అలాగే ఆ 2 కర్రీస్, కర్డ్ కంపల్సరీ పెడతాను. కర్డ్ మంచిగా, ఇప్పుడు ఎండాకాలం కదా, కర్డ్ అనేది తింటాడు అనమాట, పెరుగు మంచిగా తింటాడు. సో అందుకే నేను అవి పెట్టేశాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, మార్నింగ్ ఆల్రెడీ మేము జీలకర్ర వాటర్ ఈ మధ్య బాగా వేడి చేసుకొని తాగేస్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అండ్ అవన్నీ నట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమైతే నానేస్తాను అని చెప్పి. అది నైట్ నేను నానబెట్టేశాను. సో మార్నింగ్ నేను పాలు పోసి అండ్ అలాగే ఒక ప్రోటీన్ పౌడర్ కూడా మిక్స్ చేస్తాను. ఆ ప్రోటీన్ పౌడర్ ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట మీకు. సో ఇవన్నీ నేను మంచిగా బ్లెండర్ చేసేసి ఇది నేను మా హస్బెండ్కి ఇస్తాను. అది తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్తారు. అంటే బ్రేక్ఫాస్ట్ ఉన్నప్పుడు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఇడ్లీ, దోశ, పూరి ఇవన్నీ కామన్ ఇంట్లోనే. బట్ ఈరోజు నేను చెప్పాను కదా కొంచెం సిక్నెస్ అని చెప్పి, సో దానివల్ల ఈరోజు నేను ప్రోటీన్ షేక్ చేసేసాను. ఇది కంపల్సరీ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది అనమాట. అండ్ కొంచెం మిగిలించుకొని నేను ఆ గ్లాస్లో సర్వ్ చేసుకొని నేను అది తాగేస్తాను. మొత్తం పొయ్యిను కొంచెం నా కోసం ఉంచుకుంటాను అనమాట. అయితే నేను ఎక్కువ చేసుకోవచ్చు, బట్ నాకు అది అంత ఇష్టంగా పోదు. బట్ తాగాలి ప్రోటీన్ కాబట్టి కొంచెం అలా ఉంచుకుంటాను. సో ఈరోజు నేను ఫస్ట్ అయితే నా కిచెన్ మొత్తం ఫస్ట్ మార్నింగ్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటాం కదా, సో అది చూపిస్తున్నాను అనమాట. అండ్ ఏంటి కిచెన్లో అక్కడక్కడ కొంచెం ప్యాచెస్ లాగా ఉన్నాయి అని కూడా మీరు అనుకోవచ్చు. పాస్ట్ 1 month నుంచి మా ఇంట్లో వర్క్ నడుస్తుంది. అయితే ఈ వర్క్ కూడా ఏంటంటే 2 months నుంచి నడుస్తుంది. సో నేను మొత్తం ఒక్కసారే కంటిన్యూస్గా చేయించకుండా కొంచెం మెల్లిమెల్లిగా నిదానంగా చేపిస్తున్నాను అనమాట. బికాస్ మనం ఫైనాన్షియల్గా మనీ కూడా చూసుకోవాలి కదా. సో ఫస్ట్ మేజర్గా అయితే కిచెన్ చేయించాను. కిచెన్ అది చాలా దారుణంగా ఉండే, వంట బండ కూడా మొత్తం ఇరిగిపోయి కింద పడిపోయే స్టేజ్లోకి వచ్చిన టైంలో నేను దాన్ని రెనోవేట్ చేయించాను అనమాట కిచెన్ వచ్చేసి. అయితే ఇప్పుడు ఇంకా సున్నాలు వేయాలి మా ఇంట్లో. అయితే సున్నం వేయడానికి కూడా, కలర్స్ వేయడానికి కూడా ఒక 1.5 month టైం తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కటి చూసుకొని మెల్లిగా చేసుకుంటాను, తొందరపడడం అవసరం లేదు. మళ్ళీ అప్పు తీసుకొచ్చి చేసుకోవడం ఎందుకు అని చెప్పి మెల్లిమెల్లిగా దాచుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ చేయించుకుంటున్నాను అనమాట. అయితే ఇంకొన్ని మేజర్ పనులు కూడా ఉన్నాయి. డోర్స్ చేయించడము, విండోస్ మార్పించడము, విండోస్కి గ్లాసెస్ మొత్తం కొన్ని ఫ్యూ గ్లాసెస్ ఇరిగిపోయాయి అనమాట. సో దానివల్ల కూడా మనకి మస్కిటోస్ లోపలికి బాగా వస్తున్నాయి. అండ్ అలా ఇరిగిపోయినాయి కూడా గ్లాసెస్ ఉంచుకోవద్దు కాబట్టి, సో అవన్నీ మార్పించి అప్పుడు నేను కలర్స్ చేపిద్దాము, లేట్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే కిచెన్ పని అయిపోయింది. ఎంత పని చేపించినా కానీ ఏదో ఒక చిన్న వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. సో షింక్ కింద కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఉంది, ఇంకా పైప్ దగ్గర కొంచెం లైట్గా లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ మళ్ళీ
ఒకసారి మనకి వాడాకే 10-15 డేస్ 1 మంత్ వాడాకే మనకి అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది. అయితే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ పెట్టేశాను. అండ్ ఇప్పుడే పిల్లలు ఇప్పుడిప్పుడే లేస్తున్నారు హాలిడేస్ కాబట్టి. సో ఈలోపు నేను కిచెన్ క్లీన్ చేసుకుందామని నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, నాకు అలా బ్యాడ్ కామెంట్స్ కూడా ఏం కాదు. అలా నెగెటివ్ కామెంట్స్ వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాననమాట. అరే! నేను చేసిన మిస్టేక్ ఏముంది అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయిపోయి కూడా అండ్ నా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉండే. అందుకే నేను సరే మొత్తం అంతా ఇవన్నీ ఇష్యూస్ అన్నీ కంప్లీట్ అయిపోని, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోని అన్న తర్వాతే నేను స్టార్టప్ చేద్దామని చెప్పి యూట్యూబ్‌ని పక్కన పెట్టేశాను. ఒకటే వీడియోలో నా కష్టాలన్నీ చెప్పుకున్నట్టు అయిపోతది. సో, అందుకే నేను మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ అన్నాను. ఇదే మేజర్ పాయింట్ అయితే ఇదే అండి. నెగెటివ్ కామెంట్స్ వల్లనే నేనైతే వీడియోస్ పెట్టలేదు. అండ్ మేజర్ ఇంకొక ఇష్యూ ఏంటి, నా లెగ్ ఇష్యూ. నాది లెగ్ అనేది సర్జరీ అయింది. సర్జరీ చేయించుకున్నాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ డాక్టర్ సర్జరీ అవసరం లేదు, సెట్ అయిపోతుంది అని చెప్పారు. బట్ చాలా సివియర్ పెయిన్ అనుభవించాననమాట. అండ్ నడవడం కూడా ఏంటంటే నాకు కుంటుకుంటూ రావడము, స్టెప్స్ ఎక్కకపోవడము, స్టెప్స్ దిగకుండా రావడము ఇలా వచ్చేది. సో, అందుకే నేను ఇంకా సర్జరీ చేయించుకున్నాను, ఆ రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్‌గా సాల్వ్ అయిపోయింది అని అంటే అట్లా కూడా చెప్పలేను. ఇంకా లైట్‌గా లిటిల్ బిట్‌గా ఉందన్నమాట. ఒక 1 ఇయర్ కంపల్సరీ టైం తీసుకోవాలి, టైం పడుతుంది అని చెప్పారు డాక్టర్. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేస్తాను అని చెప్పి. సో, ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మేజర్‌గా జిమ్స్‌లో వర్కౌట్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు యూజ్ చేసే ప్రోటీన్ పౌడర్ అనమాట. సో, ఇది నేను వాడుతున్నాను. ఇది మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. సో, ఇద్దరము అంటే ఈ ప్రోటీన్ పౌడర్ కూడా నాకు ఇది తీసుకున్నప్పటి నుంచి కొంచెం ఈ ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల కూడా నా బాడీ చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను ఆ లెగ్ వల్ల. దానివల్ల అంటే ఎక్కువ నడవలేకపోయాను అనమాట. అంటే ఇంకా జస్ట్ నార్మల్గా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, కుకింగ్ చేయడము, ఇంటి పనులు మాత్రమే. అవి కూడా చాలా కష్టంగా చేసుకునేదాన్ని. మార్నింగ్ 1 పెయిన్ కిల్లర్ అండ్ అలాగే ఈవినింగ్ నైట్ పడుకునే ముందు కూడా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే మళ్ళీ నేను మార్నింగ్ లేచి పని చేసుకునేదాన్ని అనమాట. సో, అంత సివియర్గా ఉండేది నా పెయిన్. అందుకే కూడా ఓవర్ వెయిట్ అయిపోయాను. అండ్ బోన్స్ కూడా కొంచెం వీక్ అయిపోయినట్టు అనిపించింది నాకు. ఈ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తున్నాను కంపల్సరీ. అండ్ ఇంకా కొన్ని కూడా చాలా యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్కటి మెల్లిగా చూపిస్తూ ఉంటాను. సో, ఈ కిచెన్లో ఏంటి అని అంటే చెప్పాను కదా రెనోవేట్ చేయించాను అని చెప్పి, ఇంకా సున్నాలు వేయలేదు అని. అయితే నేను ఎక్కువ సామాన్ బయటికి తీయలేదు. కొన్ని కార్ట్లో వేసేసి పైన సజ్జ మీద పెట్టేశాను అనమాట. మళ్ళీ సున్నాలు వేసేటప్పుడు మళ్ళీ నాకే ఎక్కువ ఓవర్ పని నాకే ఎక్కువైపోతుంది. అందుకే జస్ట్ నార్మల్గా నాకు కుకింగ్కి ఏవైతే అవసరం ఎప్పుడు ఉందో మేజర్గా డైలీ ఏమైతే ఉంటాయో అవి మాత్రమే నాకు ఇక్కడ అందుబాటులో నేను ఇలా పెట్టుకొని కుకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నాకు 1-3 మంత్స్ కంపల్సరీ పడుతుంది నాకు ఇంటికి కలర్స్ వేసుకోవడానికి. అందుకే ఇవన్నీ ఆలోచించి మైండ్లో పెట్టుకొని ఎక్కువ పెట్టుకోవద్దు స్ట్రెస్ అని చెప్పి నేను కొన్ని గిన్నెలన్నీ తీసేసి కార్ట్లో పెట్టేసిన అనమాట. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు పర్సనల్గా కూడా మెయిల్స్ చేశారు, ఎందుకు వీడియోస్ రావట్లేదు, వాట్ హ్యాపెండ్ ఎందుకు అని చెప్పి. అండ్ కొంతమంది అయితే గణేష పాపని చాలా మిస్ అవుతున్నాం, గణేష కోసం అన్న వీడియోస్ పెట్టండి, గణేషని అప్పుడప్పుడు చూపిస్తూ ఉండండి అని కూడా కొంతమంది కామెంట్స్ మెయిల్స్ చేశారనమాట. అండ్ ఎందుకు అని అంటే గణేషని నేను అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు చాలా వీడియోస్ చేశాను కదా. కొంతమంది సేమ్ నా డేట్తో ఉన్నప్పుడు డెలివరీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో, వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చూసినా కానీ మన గణేష పాపను కూడా గుర్తు చేసుకుంటారంట. సో, అట్లా మేజర్ రోల్గా కూడా కొంతమంది గుర్తుపెట్టుకొని నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి చూడు, అవైతే నాకు చాలా మోటివేషన్ ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ మైండ్లో మళ్ళీ స్టార్టప్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడల్లా అరే ఎంత కాంపిటీషన్ అయిపోయింది, ఎంతమంది న్యూ వ్లాగర్స్ వచ్చేసారు. అండ్ ప్రతి ఒక్క వీడియో అనేది మనం పోస్ట్ చేస్తూ ఉండాలి, ఎంత కంటెంట్ ఉండాలి, ఎంత వర్క్ చేసే మళ్ళీ నేను అంత ఇన్పుట్ అనేది ఇవ్వగలుగుతాను అని చెప్పి కూడా బ్యాక్ స్టెప్ కూడా వేసేసాను కొన్ని రోజులు.
యూట్యూబ్ అనేది ఈజీ వర్క్ అస్సలు కాదు. కొంతమంది ఏమనుకుంటారు అనంటే అలా ట్రైపాడ్‌కి కెమెరా పెట్టేసుకుంటారు. వాళ్ళు చేసిన పని అలా వీడియో తీసేసుకుంటారు, పెట్టేస్తారు ఏం చేయకుండా అని మనీ ఎర్న్ చేసుకుంటారు అని అనుకుంటారు. బట్ అట్లా అస్సలు అనుకోకండి. చాలా 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 కష్టం. ఎవరి వర్క్ ఎవరికి ఎంత కష్టమో యూట్యూబ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే కష్టము. అండ్ ఇప్పుడు అట్లా అట్లా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటి అనంటే వ్యూస్ అనేవి రావు. ఎప్పటికప్పటికి మనం కొత్తగా చూపిస్తూ ఉండాలి. ప్రతిరోజు కొత్త కంటెంట్ ఉండాలి. ప్రతిరోజు అదే ఉంటే ఏముంటుంది? ఏమీ ఉండదు. మనం చేసే వాళ్ళకి కూడా ఏంటి నేను ఇదే చేస్తున్నాను అని కూడా బోరింగ్‌గా ఉంటుంది. మన వ్యూ కౌంట్ కూడా తగ్గిపోతుంది. అండ్ రోజు అదే ఉంటుంది అని ఎవరు చూడరనమాట. అండ్ హియర్ మన సూర్యాంష్ బాబు చాలా పొడుగ్గా నా అంత అయిపోయాడు చూసారా? సో వాటర్ బాటిల్స్ ఈ మధ్య సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా! సో అప్పటి నుంచి వాడితోనే నింపిస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో కూడా వాడే పెట్టేస్తాడనమాట. సో ఎన్ని వాటర్ బాటిల్స్ ఇప్పుడు నేను నింపానా నాకు మధ్యాహ్నం 1 కల్లా ఈ వాటర్ బాటిల్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి. సో అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు అని అనుకుంటున్నాను. బట్ ఈ ఇయర్ అయితే మేము ఎండలకి తట్టుకోలేకపోతున్నాము నేను ఉన్న ఏరియాలో అయితే. సో మాకు పైన టెర్రస్ పైన ఎలాంటి ఇల్లు లేవు కాబట్టి ఆ వేడి అనేది చాలా వస్తుంది. సో కిచెన్ అయితే మార్నింగ్ కిచెన్ ఇలా క్లీనప్ చేసేసుకున్నాను. ఫస్ట్ కిచెన్ క్లీన్ ఉంటేనే మన మైండ్ కూడా క్లీన్‌గా ఉంటది. ఇంకా మిగతా రూమ్స్ అనేవి మెల్లిమెల్లిగా సర్దుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసుకోవాలనమాట. సో కుకింగ్ పని నాకు ఆఫ్టర్‌నూన్ కూడా నాకు కర్రీస్ ఉన్నాయి. సో నేను ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా కర్రీస్ ఏం ప్రిపేర్ చేయననమాట. మళ్ళీ నైట్ డిన్నర్‌కి నేను కర్రీ చేస్తాను. అందుకే నేను స్టవ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాననమాట. లేకపోతే వంట చేసేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకునేదాన్ని. ఇంక మన గణేష ఇప్పుడే నిద్ర లేచి బయటికి వచ్చింది బ్రష్ చేయడానికి. బ్రష్ చేయగానే ఫస్ట్ తనకి తినడానికి ఏదో ఒక బొజ్జలోకి పడాలన్నమాట. సో ఈ మధ్య బ్రష్ చేయడం మర్చిపోతుంది తను. ఎంత చేయని మనం చెప్పినా కానీ అలా వచ్చేసి జస్ట్ నార్మల్గా కడిగేసుకొని వచ్చేస్తుందనమాట. నేను చూడట్లేదు ఈ మధ్య. సో కడుక్కోమంటే ఎలా కడుక్కుంటుంది చూడండి. సో డైలీ ఇలా కడుక్కొని వచ్చేస్తుంది. నేను నార్మల్గా షూట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి. దీని తర్వాత మళ్ళీ బ్రష్కి పేస్ట్ పెట్టి మళ్ళీ మంచిగా తోమాను. సో వీక్లో 2 టైమ్స్ అట్లా నేను గణేషకి మొత్తం బ్రష్ నీట్గా చేపిస్తూ ఉంటానన్నమాట. సో పళ్ళు తెల్లగా అయిపోయాయి అని చూపిస్తుంది. దీని తర్వాత ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఈరోజు మార్నింగ్ ఏమీ లేదు అని చెప్పాను కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదు. అయితే ఇవి మసాలా పాపడ్ అనేవి కొన్ని 2-3 ఉన్నాయి. సో ఫస్ట్ వాళ్ళకి అలా ఒకటి ఇచ్చేస్తే నేను బ్రేక్ఫాస్ట్ చేసే లోపల అది తింటూ ఉంటారని చెప్పి ఇద్దరికి ఒక్కొక్కటి అయితే ఇచ్చేసాను. ఈ మసాలా పాపడ్ వచ్చేసి గుజరాత్లో నేను బాగా ఇష్టంగా తినేదాన్ని. చాలా బాగుంటాయి. స్వీట్ షాప్స్లో దొరుకుతాయి. ఒకసారి కనబడితే తినండి, తీసుకోండి, మంచిగా ఉంటాయి. ఇది టీలో మనం తాగేటప్పుడు ఒక్కొక్కటి ఇలా తింటూ ఉంటే అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి తెలుసా. అండ్ గణేషకి అయితే ఈ పాపడ్ ఎంత ఇష్టమో మంచిగా ఇష్టంగా తింటూ ఉంటుంది. అండ్ వీడియోస్లో ఇప్పుడు ఇలా నేను వీడియో తీసుకుంటున్నాను కదా, చూపించాలంటే కూడా నాకు లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అని అంటే అరే చాలా మంత్స్ అయిపోయింది, ఏమనుకుంటారో ఏమో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కూడా నాకు ఇన్నర్ ఫీలింగ్ అనేది కొంచెం చిన్న భయం అనేది ఉంది. సో ఏమీ అనుకోకండి, నేను మళ్ళీ స్లోగా ఫాస్ట్ అప్ అయిపోతానన్నమాట. అండ్ చెప్పాను కదా వేడి అని చెప్పి, ఎండలు చాలా ఉన్నాయని. అయితే నా ఐస్ రెడ్నెస్ అనేది తగ్గట్లేదు. ఇది పాస్ట్ 10-15 డేస్ నుంచి ఉంది. ఒక కన్ను తగ్గితే ఒక కన్ను వస్తుంది, ఒక కన్ను ఉంటే ఇంకొక కన్ను వస్తుంది అనమాట. సో దీనికోసం నేను ఇంకొక రెమెడీ కూడా ఫాలో అవుతున్నాను. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను పిల్లల కోసం చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏదైనా చేద్దామని అనుకున్నా, బట్ చపాతీ పిండి ఉంది, సో కర్రీస్ కూడా ఉన్నాయి, ఇష్టంగా తినేస్తారు అని చెప్పి చేసేద్దామని చేసేస్తున్నాను
చేస్తున్నాను అనమాట. సో ఈరోజు మా బ్రేక్ఫాస్టే 10 అయింది. సో మళ్ళీ ఎట్లాగో 1కి 12:30కి మళ్ళీ లంచ్ చేస్తారు అని చెప్పి 3 చపాతీస్ చేసేసాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తినట్లేదు, ఇందాక తాగాను కదా, సో నాకు అదే సరిపోయింది. ఒక పాపడ్ తిన్నాను అండ్ జీలకర్ర వాటర్ కూడా తాగాను. సో అందుకే నేను ఏం తినట్లేదు అనమాట. నాకు అదే హెవీ అయిపోయింది. పిల్లల కోసం 3 చపాతీస్ చేశాను. సూర్యాంశ్ ఏమో 2 తింటాడు, మన కనిష పాప ఏమో ఆ 1 తినడమే తనకి చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు తింటుందో లేదో మన పాప. ఆ చపాతీకి కర్రీ వద్దంటది, షుగర్ కావాలంటది, హనీ కావాలంటది, లేకపోతే సాస్ వేయమంటది. అమ్మో, తన ఇష్టము. చాలా 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 మాటలు వచ్చేసాయి కనిషాకి. అస్సలు చాలా మొండి పిల్ల అయిపోయింది. మనం ఏది చెప్పినా కానీ మన మాట అనేది అస్సలు వినదు, రివర్స్ మాటలు అనేది అనేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆడపిల్లలు అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారు, ఏది మనసులో పెట్టుకోకుండా అనేస్తున్నారు. సో మగపిల్లలు ఆలోచిస్తున్నారేమో కానీ ఆడపిల్లలు అయితే అస్సలు ఆలోచించట్లేదు. నేను విన్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్పానన్నమాట. సో మీ ఇంట్లో మీ ఆడపిల్లలు ఎలా మాట్లాడుతున్నారో చిన్నపిల్లలు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో మనకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఇది ప్లేట్ తీసుకెళ్ళి మనము సూర్యాంష్కి ఇచ్చేద్దాం. ఇప్పుడు గణేష చూడండి, నాకొద్దు అని చెప్పి మారం చేస్తుంది. అండ్ నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. అండ్ నేను ఈ వీడియో కూడా నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మార్నింగ్ నాది కిచెన్ క్లీనప్ రొటీన్ వ్లాగ్ ఇది వచ్చేసి. చెప్పాను కదా గణేష వద్దని చెప్పి, నాకు ఇది వద్దు అని అంటుంది. ఆ పాపడు ఇంకా తింటుంది మెల్లిమెల్లిగా కొంచెం. నేను తనకి తినిపించేస్తాను, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.